హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఇంటి దసరా సెలబ్రేషన్స్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఆ సెలబ్రేషన్స్ మేము చేసుకున్న ప్రసాదాలు వచ్చేసి ఇవన్నమాట. మొత్తం 13 ఐటమ్స్: పాయసం, పులిహోర, గారె, పొంగలన్నం, కదంబం, పెరుగన్నం, కేసరి, వెజిటేబుల్ రైస్, పప్పూర్ణం, కొబ్బరన్నం, కుడుములు, పొంగలి, ఇలా 13 ఐటమ్స్ అయితే చేసాము. ఇంకా వడపప్పు, పానకం, పచ్చి సలపిండి, ఈ ఐటమ్స్ అన్నమాట. చేసిన ఐటమ్స్ అన్నీ వచ్చేసి బట్ అన్ని ఐటమ్స్ అయితే వీడియో తీయడానికి కుదరలేదు. పూజ కాబట్టి హడావిడిగా చేసుకుంటూ ఉంటాం కదా, సో అందుకనేసి అందరం కలిసి వదిన వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో అందరం అలా వదిన మెయిన్ హెడ్, అక్కడ మేమందరం హెల్పర్స్ అనమాట. చిన్నొదిన, రమ, నేను అందరం అక్కడ వదిన వాళ్ళు వంట చేస్తున్నారు. ఈలోపు నేను పుష్పదిన వచ్చేసి బయట ఇలా ముగ్గు అయితే పెడుతున్నాము. ఫ్లవర్స్ తోటి చూడడానికి అందంగా ఉండాలి కదా. సో ఇలా అయితే ముగ్గు అయితే వేసామన్నమాట. చాలా చాలా బాగుంది. వేసిన తర్వాత ముగ్గు లుక్ అనేది మేము కూడా చాలా చాలా బాగా పండగ అనేది సెలబ్రేట్ చేసుకున్నాను. మీరు ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీ అందరు కూడా పండగ బాగా సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి, అది కూడా అస్సలు మర్చిపోవద్దు. ఇలా బంతిపూలు, గులాబీ, కరివేపాకు, తమలపాకులతో ఇలా అయితే మేము డెకరేట్ చేసుకున్నాము. మధ్యలో పెట్టిన కొంచెం గ్రీన్ వచ్చేసి కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ముగ్గు లుక్ అంతా వచ్చేసి ఇలా అయితే ఉందండి. మా ముగ్గు బాగుందా? సో చుట్టూ రౌండ్ డిజైన్ వచ్చేసి పుష్పొదిన వేసేసిందనమాట. హాయ్ అండి అందరికి ఇక్కడ హాయ్ చెప్తున్నాను. అందరం మార్నింగ్ 5 కల్లా లేచేసి స్నానాలు చేసేసి ఇలా అయితే ప్రసాదాలన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. వదిన పొయ్యి దగ్గర ఉండి అంతా కుకింగ్ చేస్తుంది, మేమందరం వచ్చేసి హెల్ప్ చేస్తున్నాం అనమాట. సో మేము పూజ చేసేటప్పుడు ప్రసాదాలు ఎక్కువ చేయాలి కాబట్టి శారీతో కష్టం అవుతుందనేసి ఇలా నైటీలు వేసుకొని ఉన్నాము. సో నైటీలతో ఇలా వంట చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఎలా రెడీ అయ్యాము లాస్ట్లో అయితే పిక్ పెట్టాను చూడండి. ఇలా అందరం అయితే ఒక్కొక్కరం ఒక్కొక్క పని ఇలా షేర్ చేసుకొని చేస్తున్నాం అనమాట. సో ఇదనమాట. ఇక్కడ నుంచి వంటలు అయితే రెడీ అవుతున్నాయి. బట్ అన్ని వంటలు ఎలా చేసాము ఏంటి అనేది అయితే నేను పూర్తిగా అయితే తీయలేదండి. కొంచెంగా అలా చిన్న బిట్స్ అయితే తీశాను. కేసరి మాత్రం పూర్తి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. పైనాపిల్తో కేసరి అనేది రెడీ చేసామన్నమాట. చాలా చాలా బాగుంది. మనం ఫ్లేవర్స్ వేసుకునే దానికన్నా అలా ఫ్రూట్ని కట్ చేసి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా చాలా టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడైతే నెయ్యి వేయిస్తున్నాను. అన్నీ ఉజ్జాయింపుగా చేసేసామండి. మెజర్మెంట్స్ కూడా ఏం లేవన్నమాట. ఇక్కడ ఇటువైపు వచ్చేసి నేతిలో పైనాపిల్ని వేయించుతున్నాము. ఒక 2 మినిట్స్ వేయిస్తే చాలండి, మెత్తగా మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత మనం బాగా వేయించి పెట్టుకున్నాం కదా రవ్వని, ఆ రవ్వని అయితే ఇందులో యాడ్ చేసేస్తున్నాము. ఇలా వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అలా వదిలేసేయాలన్నమాట. ఈలోపు మనం ఇంకో పొయ్యి మీద దానికి సరిపడా వాటరు, పాలు 2 హాఫ్ క్వాంటిటీతో మేము ఇక్కడ ఉజ్జాయింపుగా 1 గ్లాస్ వరకు తీసుకొని ఉన్నాం అనుకొని, ఒక 3 గ్లాస్ వరకు 1.5 గ్లాస్ వాటర్, 1.5 గ్లాస్ మిల్క్ తీసుకొని అందులో ఎల్లో ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసి పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసి మరిగించాము. మరిగించిన తర్వాత ఇటువైపు రవ్వ వేగింది కదా, అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుంటూ ఉన్నామండి. ఇందులో సరిపడా 1 గ్లాస్ వరకు షుగర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నాం. ఇదంతా దగ్గర పడేంత వరకు ఇలా వదిలేసామన్నమాట. నెయ్యి అనేది మనం ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అది ప్రసాదాలకి నెయ్యి అనేది ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ రైస్కి రెడీ చేస్తున్నాం అనమాట. క్యారెట్, బీన్స్, పొటాటో, చిల్లీ, ఆనియన్, మసాలా దినుసులు అన్నీ వేసి నేతిలో అయితే ఇలా వేగిస్తున్నాము. రైస్ పక్కన కడిగి పక్కన పెట్టేసామన్నమాట. ఇది 3 కప్స్ రైస్కి చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కేసరి రెడీ అవుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇలా బియ్యం కడిగి నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాం. అందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. కేసరి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇందులో బియ్యము, వాటరు 1కి 2 చొప్పున వాటర్ అయితే యాడ్ చేసేసి విజిల్ పెట్టేస్తున్నానండి. ఇది వచ్చేసి కదమం అనమాట. వెజిటేబుల్స్ సపరేట్గా ఉడకబెట్టాం. పప్పు, అన్నము కలిపి ఉడకపెట్టేసి ఇలా వేరే దాంట్లో తాలింపు యాడ్ చేసుకొని మొత్తం ఒక దాంట్లో ఇలా మిక్స్ చేసేసుకున్నాం. మెత్తగా ఉడికిపోతుంది అనమాట మనకి.
ఇందులో వచ్చేసి కదంబానికి సపరేట్ మసాలా ఉంటుంది, అది ఇంట్లో రెడీ చేసాము. ఆ చిన్న క్లిప్పింగ్ అయితే వీడియో మిస్ అయింది. అండ్ ప్యాకెట్ కూడా కొంచెం అనేది యాడ్ చేసామన్నమాట. దానికి తాలింపు వచ్చేసి తాలింపు గింజలు, కరివేపాకు, మిరియాలు ఇలా వేయించి అందులో అయితే యాడ్ చేస్తున్నాము. కదంబం కూడా రెడీ అయిపోయింది. అన్ని ఐటమ్స్ అయితే వీడియో తీయడానికి అవ్వలేదండి. సో ఎక్కువ ఐటమ్స్ చేయాలి. 8:30 కల్లా మా వంట అంతా అయిపోయింది. 5:30కి స్టార్ట్ చేస్తే నలుగురం కలిసి చేసామన్నమాట. ముగ్గుతో కలిపి కూడా ముగ్గు కూడా మాకు 1/2 అవర్ వరకు టైం పట్టింది. సో ప్రసాదాలన్నీ అయితే ఇవన్నమాట. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఏమేమి ప్రసాదాలు చేసాము ఏంటి అనేది. సో మొత్తం ఒక 30 మందిని వరకు తాంబూలానికి అయితే పిలిచాము. అందులో 25 మెంబర్స్ వరకు వచ్చారనమాట. దేవుడి దగ్గర ప్రసాదాలు వచ్చేసి ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నామండి. అమ్మవారిని అలా రెడీగా పెట్టుకున్నాం. అమ్మవారికి శారీ కూడా పెట్టుకున్నారనమాట. సో బాగా డెకరేట్ ఏం చేయలేదు. సో ఉన్న ప్లేస్ని బట్టి ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి సపరేట్గా పెట్టి 9 రోజులు అలా కూర్చోబెట్టి అమ్మవారిని పూజ చేయాలంటే కష్టం కాబట్టి దేవుడి గదిలోని మామూలు అమ్మవారి ఫోటో పెట్టుకొని చిన్న విగ్రహం పెట్టుకొని ఇలా అయితే పూజ చేసుకుందనమాట వదిన 9 డేస్. బాగుపడుతుంది మరి ద్వీపము అరదేవనను నిందెను కొలచి మనసార్పించి అరివించుని అపారధనము సంపదనిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది. అరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్పించిన అపారధనము సంపదనిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మన చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులదూగే. నూతన గృహములు కట్టిన వారు మనీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులదూగే. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మనీప వర్ణన. ఇలా పూజ చేసుకున్న తర్వాత వదిన అందరికైతే తాంబూలం అయితే ఇచ్చిందనమాట. అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుందనమాట. సో ఈలోపు మేము వచ్చిన వాళ్ళందరికీ
ఇదండి ఈరోజు మన వీడియో వచ్చేసి. మీ అందరికీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.